అందరూ ఎలా ఉన్నారండి? అలేఖ్య పికిల్స్ గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంది. అసలు నాకు చూడగానే ఆశ్చర్యం కలిగింది. నేను ఎప్పుడు బయట పచ్చళ్ళు ఎప్పుడు కొనుక్కొని తినే అలవాటు మాకు లేదు. ఏదున్నా ఇంట్లో చేసుకునే తింటాం. కానీ అసలు ఈ పచ్చళ్ళ గురించి ఏంటి ఇంత గొడవ జరుగుతుందని చూస్తుంటే ఆ వాయిస్ రికార్డులు బయట వినిపిస్తూ ఉంటే అమ్మ బాబోయ్, అసలు వీళ్ళు ఆడపిల్లలేనా అని ఆశ్చర్యం కలిగింది. పైగా గోదావరోళ్ళు అని అంటున్నారు. నిజంగా వీళ్ళు ఆడపిల్లలు గోదావరోళ్ళు పరువు తీశారనే అనిపించింది. అసలు బిజినెస్ చేసినప్పుడు ఎంత ఓపిక సహనంతో ఉండాలండి. బయట అందరినీ చూస్తున్నాం కదా. ఇప్పుడు పచ్చళ్ళు అని అనగానే ఎంత కాంపిటీషన్ వచ్చింది. అసలు ఈ పచ్చళ్ళ వ్యాపారంలో ఈ మధ్యకాలంలో ఎంతమంది కొత్త కొత్త వాళ్ళు పెట్టారు చెప్పండి. ఎక్కడైనా ఇలాగ కంప్లైంట్ అనేది వచ్చిందా? కానీ మరి వీళ్ళ దగ్గరే వచ్చింది అని అంటే మరి వీళ్ళంత ప్రత్యేకత ఏంటనేది కూడా నాకైతే అర్థం కాలేదు. చాలామంది చెప్తూ ఉన్నారు, వీళ్ళ మనుషుల్ని ఈ మగవాళ్ళని ఆకట్టుకుంటున్నారంట. ఈ పచ్చడి ఇప్పుడు అంత రేటు పెట్టినప్పుడు జనరల్గా సహజంగా ఎవరైనా అడుగుతాం, ఏంటి ఇందులో ఇంత స్పెషల్ ఏంటి, హాఫ్ కేజీ పచ్చడి 1000 రూపాయల దాకా ఉంది, ఏంటి ఇందులో ఏమేశారు, ఇంగ్రీడియంట్స్ ఏంటి అంత కాస్ట్లీగా ఏమున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. కొనుక్కునే కస్టమర్ ఖచ్చితంగా అడుగుతారు ఏంటో తెలుసుకోవాలని. వాళ్ళు చెప్పే సమాధానం కరెక్ట్గా ఉండాలి. మేము ఇది వాడాము, ఇంత కాస్ట్లీది వేసాము, అందువల్ల దీనికి ఇంత రేటు, ఒక్కసారి టేస్ట్ చూడండి మీకే నచ్చుతుందని మనుషుల్ని ఆకట్టుకునే విధంగా బిజినెస్ అనేది చేసుకోవాలి. రేట్ ఎంత ఉంది అని అనగానే ఒక వ్యక్తిని పట్టుకుని పైగా మగవాళ్ళని మర్యాద లేకుండా ఇంత పొడుగు మెసేజ్ పెట్టడం నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పైగా వాళ్ళ అక్క వచ్చి ఆ అమ్మాయి ఏం చెప్తుంది, మెసేజ్ పెట్టింది మా చెల్లె, కానీ ఎవరికో పెట్టబోయిన మెసేజ్ మరి మీకు వచ్చిందని అంటుంది. పోనీ వీళ్ళకి పెట్టకపోయినా వేరే వాళ్ళకైనా వీళ్ళు ఈ మెసేజ్ని పంపుతున్నారు కదా, అంటే అక్కడ ఆ కస్టమర్ని కూడా తిట్టినట్టే కదా, వీళ్ళు తప్పు కదా, అలా చేయకూడదు కదా. అలాగే ఇంకొక అమ్మాయిని కూడా, నువ్వు పని చేసుకోవే, ఇళ్లలో 4 ఇళ్లలో పాచి పని చేసుకో, నువ్వు పచ్చళ్ళు కొనలేవు కానీ నువ్వు ఇది చేసుకో అది చేసుకొని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ దగ్గర పచ్చళ్ళు కొనకపోతే ఇంకా అందరూ చీప్గా ఉన్నవాళ్లే, అంటే వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కొనేవాళ్ళు అందరూ డబ్బు ఉండే హై క్లాస్గా ఉన్నవాళ్లే కొనాలనా, లేకపోతే ఏంటి వీళ్ళ ఉద్దేశం? అంత డబ్బు వచ్చేసరికి కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయని అంటారు చూసారా, ఆ విధంగా ఉంది వీళ్ళ ప్రవర్తన. అంటే వీళ్ళు ఫస్ట్లో ఏదో ఆడపిల్లలు చిన్నగా పెట్టుకున్నాము, మేము బతుకు తెరువు కోసం పెట్టుకున్నామని ముందు జనాలు బాగా ఆకట్టుకున్నారు. పోనీలే ఆడపిల్లలు పెట్టారు, ఏదో దీన్ని ఏంటో టేస్ట్ చూద్దాంలే అని చాలామంది కస్టమర్లు జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అలా ఎదిగే కొద్దీ కొంచెం డబ్బు బాగా సంపాదించి వేలల్లో ఆర్డర్లు వచ్చేసరికి వీళ్ళకి కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయి. ఈ మధ్యనే మాకు నాన్న చనిపోయారని చెప్తున్నారు. నాన్న చనిపోయారు అన్నప్పుడు సాధారణంగా ఎవరైనా ఆడపిల్లలే, పాపం తండ్రి లేని పిల్లలని ఎవరైనా జాలి తలుస్తారు. కానీ వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకుని కస్టమర్లని ఈ రకంగా తిట్టడం ఎంత దారుణమైన విషయం అండి. అసలు బిజినెస్ అంటే ఒక ఓపిక సహనం ఉండాలి. బిజినెస్ అన్నప్పుడు కొనేవాడు ఉంటాడు, తిట్టేవాడు ఉంటాడు, నచ్చక కామెంట్లు చేసేవాడు కూడా ఉంటాడు. అన్నిటికీ మీరు ఓపిక సహనంతోనే ఉండాలి. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద బట్టల షాపులకి, బంగారం షాపులకి వెళ్తాం, అక్కడ అన్నీ చూపెడతారు. వెళ్ళిన వాళ్ళు అందరూ కొనేస్తారో చెప్పండి? ఒకడు 1,00,000 రూపాయల బట్టలు కొనొచ్చు, ఒకడు 1000 రూపాయల చీరే కొనొచ్చు. అలాని అందరినీ తిట్టేయరు కదా. అక్కడ నచ్చితే తీసుకుంటాం, లేదంటే లేదు. అంతేగాని వచ్చిన కస్టమర్ కొంటాడో లేదో ఎలా తెలుస్తుంది చెప్పండి? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టిన రేటు నచ్చాలి, వాళ్ళు ఇచ్చే క్వాలిటీ అన్నీ చూసుకుని నచ్చితేనే కొనుక్కుంటారు ఎవరైనా సరే. అలాని షాపుల వాళ్ళు తిట్టేస్తారా? ఎప్పుడు అలా తప్పు, తిట్టకూడదు కూడా. ఎందుకంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు, సామాన్యులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళ పచ్చడి రేట్లు చూస్తుంటే భయం వేస్తుంది. అసలు ఎంత రేటు ఎక్కడున్నాయి, ఎక్కడా లేని రేట్లన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఏంటా అని అర్థం కాలేదు. ఎప్పుడైనా సరే బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే చాలా ఓపిక సహనం అనేది ఉండాలి. ఒక్కసారి సక్సెస్ అయ్యామంటే దాన్ని కూడా కాపాడుకోవాలి. మనం పైకి ఎదిగాము, జనాలందరూ మనల్ని ఆదరించారని అన్నప్పుడు ఆ ఆదరణని అలాగే ఉంచుకోవాలి. ఇంకా జనాల్ని ఆకట్టుకునే విధంగా ఉండాలి తప్ప ఎప్పుడు పడిపోయే విధంగా చేసుకోకూడదు. మనకేంటి, మన బిజినెస్ చాలా బాగుంది, వీడు కొనకపోతే ఇంకొకడు వస్తాడు, వీడిని ఒక 4 తిట్టినా ఏం కాదులే అని ఇలా రెక్లెస్గా ఉన్నారంటే వాడే మీ కొంప ముంచుతాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క పర్సన్ని తిట్టాం కదా, ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదులే అని అనుకోకండి. ఆ ఒక్క పర్సన్కే కోపం వచ్చి ఇలా బయట పెట్టాడు అనుకో, జనాలందరికీ మీ గురించి తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి తీసుకొచ్చి కింద పడేస్తారు. ఎప్పుడైనా సరే కస్టమర్లు దేవుళ్ళతో సమానం అని చెప్తూ ఉంటారు. మరి ఆ దేవుళ్ళని మీరు గౌరవించాలి, మర్యాదగా చూసుకుంటేనే మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. లేదంటే ఇదిగో చూశారు కదా, ఈ రోజున అన్నీ మూసుకుని పక్కన పడేసే పరిస్థితికి వచ్చింది. మీరు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. చూశారు కదండి, ఎప్పుడూ అంత పొగరనేది పనికిరాదు.
వీళ్ళు వేసుకునే బట్టలు కూడా చాలా అసహ్యంగా ఉన్నాయి, జనాలను ఆకట్టుకోవడానికి ఇలాగే చేస్తున్నారని అందరూ చెప్తున్నారు. అలాగే వీడియోల్లో కూడా చూశాను. ఎంత పద్ధతిగా ఉండాలి చెప్పండి? ఆ రకంగా డ్రెస్ వేసుకుని పచ్చళ్ళు ముందు పెట్టుకుని అసలు అసహ్యంగా కనబడే విధంగా అందరికీ చూపించుకుంటూ పచ్చళ్ళు బిజినెస్ చేయడం అది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ బట్టల షాప్కో బంగారం షాప్కో వెళ్తూ ఉంటాం. ఆ షాప్లో పనిచేసే వాళ్ళు సిబ్బంది ఉంటారు, వాళ్ళందరికీ ఒకటే రకం శారీస్ ఇస్తూ ఉంటారు, అవే కట్టుకుంటారు అక్కడ పనిచేసేవాళ్ళు. వీనెక్ ఉన్నవి ఫుల్ హ్యాండ్స్ ఉన్న బ్లౌజులు వేసుకుంటారు, చక్కగా జుట్టు ముడి వేసుకుని ఉంటారు. ఎక్కడా కూడా వాళ్ళ ఇంట్లో బట్టలు, వాళ్ళని కొనుక్కున్న బట్టలు, నచ్చిన బట్టలు వేసుకోరు. అక్కడ అందరూ ఒకే విధంగా ఉంటారు. అలాగే కస్టమర్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోవడంలో, మేడం ఏం కావాలి మేడం, ఈసారి ఏం కావాలి సార్, లేకపోతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి వెళ్ళండి, లేకపోతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి వెళ్ళండి, లేదంటే ఇక్కడ ఉన్నాయి వెళ్ళండి అని చక్కగా అలా సమాధానం చెప్తారు, నవ్వుతో మాట్లాడతారు. లేదు మేడం మీకు ఇది బాగుంటుంది తీసుకోండి, లేకపోతే ఇది క్వాలిటీ ఇది మేడం, ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది మేడం అని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ జనాలను ఆకట్టుకుంటూ వాళ్ళని కొనే విధంగా చేస్తారు. అది పద్ధతి. అలా చక్కగా అమ్మే విధంగా ఉండాలి. కానీ ఇదేంటి ఎక్స్పోజింగ్ ఇచ్చుకుంటూ మగవాళ్ళందరినీ ఆకట్టుకుని ఆడవాళ్ళకి ఒకలాగా మగవాళ్ళకి ఒకలాగా ఇలా వల్గర్గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ గోదావరి వాళ్ళు అంటున్నారు, నిజంగా వీళ్ళు గోదావరి వాళ్ళు పరువు మొత్తం తీశారని అనిపించింది. ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. చూసారా, ఇలాంటి వాళ్ళని నిజంగా ఎక్కడ పడేయాలో అక్కడే పడేయాలి. ఎవడు చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తారని అంటారు చూసారా, కర్మ ఎవరిని వదలదని అంటారు కదా, ఇదే. మీకు జనాలు అంత ఆదరణ ఇచ్చి మీకు అంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అది మీ దురదృష్టం. ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు. మీ పచ్చడి ఇంత రేట్ ఎందుకు ఉంది అని అన్నప్పుడు వాళ్ళకి సౌమ్యంగా చక్కగా అందంగా వాళ్ళకి ఆన్సర్ చెయ్యాలి మీరు. అంతేగాని నువ్వు కొనవలే వెళ్ళు అని అంటే వాళ్ళు కొంటేనే కదా మీ బతుకులు మీరు బతికేది. వాళ్ళు కొనరని మీరే డిసైడ్ అయిపోతే ఎలాగా? కొంటారో లేదో మీకు ఎలా తెలుసు? అవతల కస్టమరు మీరు చెప్పే విధానాన్ని బట్టి, మీరు మాట్లాడే పద్ధతిని బట్టి అవతల వాడు కొంటాడు. మీరే ఇలాంటి వల్గర్ మెసేజ్లు పెట్టి ఇంతంత పొడుగు మాట్లాడి తిడుతూ ఉంటే ఎవరు కొంటారు చెప్పండి? ఆ అమ్మాయి చెప్తుంది, అక్క మాకు వేల కొద్దీ మెసేజ్లు వస్తే మేము అందరికీ రిప్లైలు ఇవ్వాలంటే ఇవ్వలేకపోతాము, ఏదో మిస్టేక్ ఇలా జరిగింది అని అంటుంది. ఆ అమ్మాయి ఇంత పొడుగు నిదానంగా కూర్చుని చక్కగా మాట్లాడి అంత మెసేజ్ పెడితే వాళ్ళు బిజీగా ఉన్నట్ట, కావాలని అంత ఓపిక్గా మెసేజ్ పెట్టింది. ఒరే నువ్వు పెళ్లి చేసుకోకరా, నువ్వు ముందు సెటిల్ అవ్వరా, నువ్వు కెరీర్ చూసుకోరా, నువ్వు బాగా సంపాదించరా, నువ్వు పచ్చడే కొనలేకపోతున్నావు, రేపు దానికి బంగారం ఏం కొంటావని ఇన్ని రకాలుగా ఓపిక్గా అంతసేపు మాట్లాడిందే. మరి ఆ అమ్మాయి బిజీగా ఉన్నట్ట, కావాలని పెట్టినట్ట? ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళకి అసలు ఆడవాళ్ళకు ఉన్న లక్షణాలే లేవు, అసలు ఆడపిల్లలకు ఉండాల్సిన పద్ధతే లేదు. మరి వీళ్ళు వెనకాలండి ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు నడిపిస్తున్నారో ఏమో తెలియదు. కానీ ఒక అమ్మాయి అయితే నాకు పెళ్ళయింది, నేను వేరే ఉంటున్నానని అక్క ఎవరో వచ్చి మాట్లాడి చెప్తూ ఉంది. మరి వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు పద్ధతుల గురించి చెప్పరా? వెనకాల వాళ్ళు కూడా ఉండి చూసుకుంటూ ఉంటారు కదా. అమ్మ ఇది కాదు బిజినెస్ అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలి, మర్యాదగా మాట్లాడాలని, కస్టమర్లను ఎప్పుడు పోగొట్టుకోకూడదు, తిట్టించుకునేలా చేయకూడదని చెప్పాలి కదా. మరి వాళ్ళు కూడా ఆ రకంగా చెప్పలేదు అని అంటే మరి ఇక్కడే అర్థమవుతుంది ఈ ఆడపిల్లల ప్రవర్తన ఏంటనేది. ఇప్పుడు చూశారు కదండి, మొత్తం జనాలు ఎక్కడ తొక్కేయాలో అక్కడ తొక్కేశారు. ఏ బిజినెస్ అయినా సరే కస్టమర్లతోటి చాలా జాగ్రత్తగా మర్యాదగా ఓపికగా ఉండాలి. కొనేవాళ్ళు ఉంటారు, కొనని వాళ్ళు ఉంటారు. దాని గురించి క్వాలిటీ ఏంటి అనే వివరాలు అడిగేవాళ్ళు ఉంటారు, ఏవి క్వాలిటీలు చూసుకోకుండా గుడ్డిగా కొనేసేవాళ్ళు ఉంటారు. ఈ బిజినెస్ అనగానే ఒక మంచి పేరు కూడా వస్తుంది, మరి ఆ పేరును కూడా కాపాడుకోవాలి. డబ్బే కాదు, కొంతమంది వాళ్ళు నాకు డబ్బు వస్తుంది కదా అని చూసుకుంటారు. మీరు ముఖ్యంగా చూసుకునేది డబ్బు కాదు, మీ కూడా పేరు కూడా వస్తుంది బిజినెస్లో. ఇగో పలానా షాపులో చాలా బాగుంటుంది, పలానా ఆయన చక్కగా చేస్తారు, లేకపోతే పలానా షాపు వాళ్ళది బాగుంటుందని ఇలాగ అందరూ బయట చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఆ పేరును కూడా మీరు పోగొట్టుకోకూడదు. అంత మంచి పేరు రావాలంటే చాలా కష్టపడాలి. మరి ఆ వచ్చిన పేరుని మీరు ఒక 2 మెసేజ్లతోటిని 2 వాయిస్ రికార్డులతోటి దెబ్బకు పోగొట్టేసుకున్నారు. ఇప్పుడైనా సరే వీళ్ళని చూసైనా సరే మిగిలిన వాళ్ళు నేర్చుకోవాలి. కస్టమర్లతోటి ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండండి. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోండి. మనం ఇంట్లో బంధువులతోనూ ఏదో అక్క చెల్లెలతోనూ అన్నదమ్ములతోనూ బూతులు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నట్టు వ్యాపారంలో కుదరదు. ఎందుకంటే బిజినెస్ అన్నప్పుడు బయట వాళ్ళు ఎవరెవరో రకరకాల మనస్తత్వాలు గలవాళ్ళు వస్తారు. అందరూ తలో రకంగా ఉంటారు. మీరు అందరినీ కవర్ చేసుకుని రావాలి. ఇదో ఇంట్లో వాళ్ళ మీద ఇది ఎగిరినట్టు ఇంట్లో వాళ్ళని తిట్టేసినట్టు మాట్లాడితే ఇలాగే ఎవరో ఒకరు కస్టమర్ బయటకు వచ్చి మీ బండారం అంతా బయట పెడతారు. కాబట్టి మీరు చేసింది చాలా తప్పు. కస్టమర్లకి అన్ని రకాలుగా మేము సమాధానం ఇస్తామని అనుకుంటేనే బిజినెస్లోకి రండి. అంతేగాని ఇలాగా ఎవడో ఏదో అన్నాడని మేము ఇలా ఆన్సర్ ఇచ్చాము, వాళ్ళని అనకపోయి మిమ్మల్ని అన్నామని ఇలా కవరింగ్లు చేసుకోకలేదు. ఆ అమ్మాయి చాలా కవరింగ్ చేద్దామని చూసింది, కానీ జనాలకు అర్థమైపోయింది ఎంత కవరింగ్ చేసినా.
చూడండి ఆఖరికి ఏదైనా సరే జనాలు ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ముఖ్యంగా ఆడపిల్లలు అణుకుగా, పద్ధతిగా, సాంప్రదాయంగా ఉండండి. చక్కగా చేసుకోండి బిజినెస్. చాలామంది ఆడవాళ్ళు బిజినెస్లు చేసుకుంటున్నారు. ఇలా అయితే ఎవరో లేరు. కానీ మీరు పద్ధతి అనేది నిలబెట్టుకోండి, గౌరవం అనేది ఉంచుకోండి. ఎప్పుడైనా సరే ఆడపిల్లలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.